మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వీళ్ళు బీజేపీలో చేరతారా, కాంగ్రెస్లో చేరతారా, ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దాన్ని ప్రోత్సహిస్తారా అనే దాంట్లో ముందు ప్రాంతీయ పార్టీ వద్దనుకున్నారు. ఏదో ఒక బలంగా ఉన్న జాతీయ పార్టీలో చేరితేనే ఈ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని ఢీకొనగలమనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీతో మంతనాలు జరిపారు, చర్చలు జరిపారు. అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్తో మొదలుపెట్టారు. చివరికి ఖమ్మం జిల్లాలో అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క కోరిక మేరకు, పైగా ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని, అక్కడ బీజేపీ ఆశించిన రీతిలో బలం పుంజుకోలేదని పొంగులేటి, జూపల్లి నిర్ణయానికి దాదాపు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరటం దాదాపు ఖరారే. అయితే ఇంకా వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం సరే, ఆ పార్టీలో చేరిన తర్వాత మన పరిస్థితి ఏంటి? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో 2016లో చేర్చుకుని ఇంద్రుడవు నీవే, చంద్రుడవు నీవే, నీకంటే ఎవరు లేరని ఆ రోజు వైఎస్ఆర్సీపీ లోక్సభ సభ్యుడిని బీఆర్ఎస్ టీఆర్ఎస్లో చేర్చుకుని ఆయనకి ఘోర పరాభవం ఎదురైంది. ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడు చూసినా ఆశల పల్లకీలో విహరింపజేలా చేశారు. పొంగులేటి 2019 ఎన్నికల్లో లోక్సభ సీట్ ఆశించాడు. అది హుళక్కే. తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ మారి వచ్చిన నామా నాగేశ్వరరావుకి సీట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో తన అనుచరులకు సీట్లు వస్తాయని ఆశించాడు. ఒక్కరికి కూడా సీట్ ఇవ్వాల. సరే, అనుచరులకు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. తనతో పాటు కలిసి పోటీ చేసిన 7 శాసన సభకు 7 అభ్యర్థుల్లో 3 గెలిచారు. 3 మాజీ ఎమ్మెల్యేలకి ఏమీ లేదు. 4 ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీలో ఓటమి చెందిన వారికి ప్రాధాన్యత లేదు. సరే, కేటీఆర్ ఈ పొంగులేటితో మాట్లాడుతూ, అన్న నీ ప్రయోజనాలు మేము ప్రత్యేకంగా చూసుకుంటున్నాను, కేసీఆర్తో మాట్లాడాను అని చెప్పి ఊరించారు. ఇక ఆయన ఏంటంటే పొంగిపోయాడు. పొంగులేటి పొంగిపోయాడు. ఆహా, నాకు రాజ్యసభ సీట్ వస్తుంది అనుకున్నాడు. అది పోయింది. రాజ్యసభ సీటు ఆ ఖమ్మం జిల్లాలో ఉండే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డికి, గ్రానైట్ కింగ్ వద్దిరాజు రవిచంద్రకి ఇచ్చేశాడు. రాజ్యసభ సీట్ రాలా. కనీసము శాసన మండలి సభ్యత్వాన్న పరిశీలిస్తారనుకుంటే అది లేదు. చివరికి అర్థమైపోయింది, నేను బీఆర్ఎస్ పార్టీలో కొరగాని వాడిని, నన్ను లెక్క చేయరు, ఉంటే ఉండు పోతే పో అనే ధోరణికి వచ్చారు కేసీఆర్ కేటీఆర్ అని అర్థమయ్యి ఇక పార్టీని వీడాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రత్యేక సభలు పెట్టి నూతన సంవత్సర సందర్భంగా ఆయన మాటలు, వ్యాఖ్యల వల్ల బహిష్కరణకు గురయ్యాడు. పొంగులేటిని పీకుతున్నది ఏంటంటే, ఒకసారి మోసపోయాం, టీఆర్ఎస్ వాళ్ళు నమ్మకంగా చేర్చుకుని నన్ను వాడుకుని, నా ఆర్థిక వనరులు, మానవ వనరులు అన్నీ వాడుకుని నన్ను ఘోర పరాభవం చేసి మోసం చేశారు. అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ చేస్తారా, పునరావృతం అవుతుందా అనే భయం పొంగులేటి వెంటాడుతూ ఉంది. ఇక దీంట్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, అధికారంలోకి వస్తుందనేది కాదు, తనకు వ్యక్తిగత ప్రాధాన్యత ఉంటుందా లేదా అని బేరేజ్ వేసుకుంటున్నాడు. ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్లో చేరితే ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైందో అలాగే దీంట్లో కూడా ఎరక్కపోయి వచ్చానే, ఇరుక్కుపోయానే అనే పరిస్థితి వస్తుందా అని భయపడుతున్నాడు. జూన్ 21న రేవంత్ రెడ్డి బృందం
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి, ఆయనతో పాటు జి చిన్నారెడ్డి, ప్రముఖ నాయకులు వేముల నరేందర్ రెడ్డి, ఇంతమంది నాయకులందరూ వెళ్ళి ఆయన ఇంటి దగ్గర కలిశారు. కలిస్తే నేను ఆలోచిస్తున్నాను, రాహుల్ గాంధీతో మాట్లాడతాను అని సానుకూల ధోరణి వ్యక్తపరిచాడు, కానీ మీడియా ముందు వచ్చి నేను చేరుతున్నానని చెప్పలే. వాళ్ళు ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులందరూ ప్రెస్ మీట్ పెడితే ఆయన ఆ ప్రెస్ మీట్లో కూడా లేడు. ఇంకా ఆలోచిస్తున్నాడు, ఏం కాబోతా ఉంది, ఒకసారి మోసపోయాం మళ్ళీ రెండోసారి మోసపోతామా అనే భయం వెంటాడుతుంది. 25 రాహుల్ గాంధీని కలిసిన తర్వాత అన్నీ సానుకూలంగా జరిగితే 26న అధికారికంగా ఢిల్లీలో జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే ప్రకటన వెలువడుతుంది. ఇప్పటి వరకు జరిగిందంతా కాంగ్రెస్ నాయకులు చెప్పటమే కానీ పొంగులేటి చేరతాడు, జూపల్లి చేరతాడు, వాళ్ళు చేరతారు, వీళ్ళు చేరతారని చెప్పటమే కానీ వాళ్ళ మనస్సులో మాట విప్పి మీడియా ముందు మేము కాంగ్రెస్లో చేరతామనే విషయం చెప్పలేదు. జూపల్లి కృష్ణారావు అయితే మీడియా ముందుకు వచ్చాడు. పొంగులేటి మీడియా ముందు కాంగ్రెస్ నాయకులతో కలిపి రావడానికి ఇష్టపడలా. ఇది ఇలా ఉంటే వీళ్ళ లక్ష్యం కేసీఆర్ని గద్దె దింపాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకూడదు, అది వీళ్ళ లక్ష్యం. ఇప్పుడు వీళ్ళ లక్ష్యం ఎలా ఉంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని దగ్గర చేసే పరిస్థితి వస్తూ ఉంది. అది అసెంబ్లీ ఎన్నికల ముందు కాదు, అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ యూపీఏ భాగస్వామిగా బీఆర్ఎస్ పార్టీ చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆ స్థాయిలో చర్చలు జరిగినాయి. సూత్రప్రాయంగా పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గద్దె దింపటానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మరి ఏ పార్టీని వ్యతిరేకించి మాకు కేసీఆర్ని గద్దె దింపాలి, కేసీఆర్తో మరి పొత్తు పెట్టుకున్న పార్టీలో మళ్ళీ వెళ్తారా? జూపల్లికి పొంగులేటికి ఒక సంకటం ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ హైకమాండ్ పొత్తు పెట్టుకుంటే రేవంత్ రెడ్డిని కక్షగట్టి కేసీఆర్ జైల్లో పెట్టాడు. అటువంటి జైల్లో పెట్టి హింస పెట్టిన కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడా, లేదు బీజేపీలోకి వస్తాడా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. ఇది మాత్రం తథ్యం.